అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరం కూడా ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. ఒక మంచి విషయం కోసం మాట్లాడుకుందాం. మనం దేవాలయం దర్శనానికి వెళ్తుంటాం. దేవతలకు అర్చన చేస్తూ ఉంటాం. మనం అర్చన చేయించేటప్పుడు మనం మొదటగా అడిగే ప్రశ్న, మీ గోత్రనామాలు ఏమిటి అని అడుగుతుంటారు. గోత్రనామాలు చెప్పిన తర్వాత మన అర్చన అనేది చేస్తూ ఉంటారు. అసలు దేవతలను దర్శించుకునేటప్పుడు మన గోత్రనామాలను ఎందుకు చెప్పాలి అనే సందేహం ఎప్పుడైనా మనలో ఎవరికైనా వచ్చి ఉంటుందా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అయితే ఈ గోత్రం అనే పదముకి అర్థం ఏమిటి? అసలు ఈ గోత్రం అంటే ఏమిటి? ఈ గోత్రం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎవరి నుంచి మనకి సంక్రమించింది అనే విషయాన్ని కూడా మన అందరం కూడా తెలుసుకొని తీరాలి. అయితే ముందుగా గోత్రం అనే పదానికి అర్థం ఏమిటి అనే విషయాన్ని మనం మొదటగా తెలుసుకోవాలి. గోత్రంలోని గో అంటే గోవు అని అర్థం. ఆత్రం అంటే గో సంపన్నును వృద్ధిపరిచేది లేదా గోశాల అని అర్థం వస్తుంది. ఇది పక్కన పెట్టగా అసలు గోత్రం అనే పదాన్ని మనకి ఎక్కడి నుంచి సంక్రమించింది, ఎక్కడి నుంచి మనకి ఇది మొదలయ్యింది, మనకి ఇది ఎలా గోత్రం అనేది సంక్రమించింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి. పూర్వంలోని ఋషులు ఎంతో ఘోర తపస్సులు ఆచరించి ఆ దైవ అనుగ్రహం పొందేవారు. ఆ దేవతలతో సంచారం చేసేవారు. అలాంటి ఋషుల నుంచి పుట్టిందే ఈ గోత్రం అని చెప్తుంటారు. ఒక మనిషి ఒక వంశానికి చెందినవాడు అని చెప్పడానికి ఆధారమే గోత్రం. అలాంటి ఆధారాన్ని పుట్టించింది, మొదలుపెట్టింది ఆ ఋషులు అని చెప్తుంటారు. అయితే ఋషుల ఒక వంశాన్ని అనుసరిస్తూ మానవ మనుగడ మొదలయ్యింది అని చెప్తుంటారు. అయితే మానవుడి జీవితానికి ఋషులు ఒక ఆధారంగా నిలబడి ఈ మానవ మనుగడికి కూడా ఈ వంశ అభివృద్ధి పురుషులుగా ఋషులని చెప్తుంటారు. అయితే ఒక్కొక్క ఋషులు ఒక్కొక్క జాతికి సంబంధించిన వారు, ఒక్కొక్క వృత్తికి సంబంధించిన వారు ఉంటారు. అలాంటి ఋషులను వాళ్ళు ఆచరించే వృత్తులను, వాళ్ళ జాతిని బట్టి ఆ మనిషి గోత్రం నిర్మించబడి ఉంటుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా మనం గోత్రాల నామాలు కూడా ఆ ఋషుల నామాలని అనుసరించే ఉంటాయి అని చెప్తుంటారు. ఉదాహరణకి చెప్పుకున్నట్లయితే భరద్వాజ గోత్రము, కౌశల్య గోత్రము, మహాదేవ గోత్రము, ఇలా గోత్రాలన్నీ కూడా ఆ ఋషుల నామాలతోటే ప్రారంభమవుతాయి అని చెప్తుంటారు. అయితే కొందరు మన వృత్తిపరమైన, మన వంశపరంగా వస్తున్న వృత్తులను బట్టి కూడా మన గోత్రాలు నిర్మించబడి ఉన్నాయి అని చెప్తుంటారు. ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు పద్మశాలీలు ఉన్నారంటే వాళ్ళ చేతి వృత్తులు బట్టి వాళ్ళకి మహాదేవ శంభో గోత్రం అనేది మొదలవుతూ ఉంటుంది. అలాంటి వారందరికీ కూడా వాళ్ళ అధిదేవత మహాశివుడు. అలా ఆ దేవతలను బట్టి కూడా వాళ్ళ గోత్రాలు నిర్మించబడి ఉంటాయి అని కూడా చెప్తుంటారు. క్షత్రియులు, శూద్రులు ఇలా ఒక్కొక్క వంశానికి సంబంధించిన వారు ఒక్కొక్క వృత్తుల్లోని ఉంటారు. ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళకి ఆ వృత్తిపరమైన గోత్రాలు నిర్మించబడి ఉంటాయి. అలా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి జాతులు బట్టి గోత్రాలు నిర్మించబడి ఉంటాయి. అయితే మనం దేవాలయం దర్శనంకి వెళ్ళేటప్పుడు గోత్రనామాలు ఎందుకు చెప్పాలి అనే విషయంకి వస్తే, మనం ఈ గోత్రాల నామాలన్నీ కూడా మహా ఋషుల నుంచి వచ్చినవి, వాళ్ళ నామాలతోటి ప్రారంభమయ్యాయి అని చెప్పుకుంటున్నాం కదా. ఆ ఋషికి సంబంధించిన వంశకులు ఈ భూమి మీద ఇంకా జీవించే ఉన్నారు, ఆ భూమి మీద ఇంకా వాళ్ళు సంపద ఉంది అని చెప్పడానికి ఆధారంగా ఈ మనం గోత్రనామాలని ఆ దైవం దగ్గర చెప్పాలట. అందుకోసమని ఈ భూమి సంపదలను అభివృద్ధి చెందించడానికి ఆ దేవత అనుగ్రహం ఎంతో ఉంటుంది కాబట్టి ఇలా గోత్రనామాల్లో చెప్పవలసి ఉంటుంది అని చెప్తుంటారు. అందుకోసమని మనం గోత్రనామము ఒక వంశానికి సంబంధించిన కుటుంబానికి ఒక పేరు చెప్పినా ఆ గోత్రనామం చెప్పినా సరిపోతుందట. ఇంటిల్ది పాల్ది నామాలు చెప్పక్కర్లేదు అని కూడా చెప్తుంటారు. అదేవిధంగా మనకు వివాహం జరిపేటప్పుడు గోత్రనామాలను చేసిన తర్వాతే వివాహ సంబంధాలను కుదుర్చుకొని వాళ్ళకి వివాహాలను జరిపిస్తూ ఉంటారు. ఒక స్త్రీ పురుషుల వివాహం జరిపించాలంటే వారి ఇరువుర గోత్రనామాలను పరిశీలించి తీరాలి అట. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు గోత్రాలు ఒకటి అయినప్పుడు వాళ్ళిద్దరికి వివాహం కుదర్చకూడదు అని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ రక్త సంబంధం ఒకటే అవ్వడంతో వాళ్ళకి వివాహం జరిపించడం వల్ల వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ఎన్నో అవయవ లోపాలు, ఎంతో అంగవైకల్యంగా పుట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి వివాహం జరిపేటప్పుడు ఈ గోత్రనామాలను పరిశీలన చేసిన తర్వాత వివాహ సంబంధాలను కుదించుకోవాలి అని కూడా చెప్తుంటారు మన శాస్త్రాల్లో. పరంగా చెప్పుకున్నా, ఇది శాస్త్రాల పరంగా చెప్పుకున్నా కూడా మనకి సైన్స్ పరంగా కూడా ఇది ఎంతో రుజువైందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మన మానవ శరీరంలోని 23 జాతుల క్రోమోజనులు ఉంటాయట. ఈ క్రోమోజనులు లైంగిక క్రోమోజనులు ఒకటి తండ్రి నుండి, ఇంకోటి తల్లి
నుండి విడుదలవుతుంది. కాబట్టి ఈ 2 విడుదలైనప్పుడు ఒక జాతి అనేది ఉద్భవిస్తుంది. ఈ 2 క్రోమోజోన్లు మాత్రమే ఒక వ్యక్తి యొక్క లింగార్థాన్ని చేస్తాయట. గర్భధారణ సమయంలోని ఎక్సెస్ క్రోమోజోన్లు ఉంటే అమ్మాయి పుడుతుందని, XY క్రోమోజోన్లు ఉండడం వల్ల అబ్బాయి పుడతాడని నమ్ముతూ ఉంటాం మనం. ఇందులో X తల్లి నుండి Y తండ్రి నుండి విడుదలవుతుంది. స్త్రీలు ఎప్పటికీ కూడా Y అనే క్రోమోజోన్ని విడుదల చేయలేవట. అందుకోసమని మనం భర్త ఒక గోత్రాన్ని అనుసరించి స్త్రీ బతకవలసి వస్తుంది అని చెప్తుంటారు. అలాగే తన కూతురు గోత్రం వివాహం తర్వాత మార్పు చెందుతుంది. ఒకే గోత్రానికి చెందిన వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలుగజేస్తాయని, ప్రమాదకరమని, ఒకే గోత్రం ఉన్న వారికి వివాహం చేయకూడదని ఇందుకోసమని చెప్తుంటారు. అయితే మనం గోత్ర ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోన్లు ఒకటిగా ఉండకూడదు. ఎందుకంటే ఇది లోపల కణాలని సంక్రమణ చేస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలోని Y క్రోమో లేనట్లయితే మగజాతి అంతమైపోతుందని, కాబట్టి గోత్ర వ్యవస్థని జన్యుపరమైన లోపాలను నివారించడానికి Y క్రోమోజోన్లు రక్షించడానికి ఉపయోగించే పద్ధతి కూడా ఈ గోత్రం అని చెప్తుంటారు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.